హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం బ్రెడ్ పుడ్డింగ్ తయారు చేసుకుందాము. దీన్ని తయారు చేయడం కోసం ముందుగా ఇలా బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పాలు వేసుకొని బ్రెడ్ను నానబెట్టుకోవాలి. వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ వీడియోని లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేసి వీడియోని చూడడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనే 2 గుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇలాచి అలాగే కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల చక్కెర కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బ్రెడ్ కూడా వేసేసి మిక్సీ పట్టుకుందాము. ఇది మొత్తం మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు క్యారమెల్ తయారు చేసుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉంటే మనకి చక్కెర మొత్తం చక్కగా కరిగిపోతుంది. ఈ విధంగా కరిగిన చక్కెరని ఒక గిన్నెలోకి తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఈ విధంగా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకుందాము. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా స్టాండ్ కోసం ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని దానిపైన మనం రెడీ చేసుకున్న మిశ్రమం పెట్టి మూత పెట్టి 30 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 30 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసి తర్వాత మనం బౌల్ని ఇలా ప్లేట్పై టర్న్ చేసామంటే మనకి పుడ్డింగ్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.